హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో జిల్లాల లెక్క మళ్ళీ మారబోతోందా? ఉన్న 33 జిల్లాలను కాస్త 17 జిల్లాలుగా తగ్గించబోతున్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై సీరియస్గా నిర్ణయం తీసుకోబోతోందా? గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనలో లోపాలున్నాయా? అసలు ఈ 17 జిల్లాల ఫార్ములా వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? పివి నరసింహారావు గారి పేరుతో రాబోతున్న జిల్లా ఏది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదట అసలు విషయం ఏంటంటే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 10 జిల్లాలు ఉండేవి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని 33 జిల్లాలకు పెంచింది. అయితే జనాభాలో మనకంటే పెద్దదైన ఏపీలోని 26 జిల్లాలే ఉంటే మన దగ్గర 33 జిల్లాలు అవసరమా అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. పైగా చాలా కొత్త జిల్లాలో ఇప్పటికే కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలైతే పెరిగాయి కానీ మౌలిక వసతులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల కుదింపు లేదా పునర్విభజన దిశగా ఆలోచన చేస్తోంది. ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త స్ట్రాటజీని తెరపైకి తెస్తోంది. అదే పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి జిల్లాలను కూడా 17కు మారిస్తే పాలన ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ప్రతి జిల్లా పరిధిలో కరెక్ట్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల మానిటరింగ్ సులువు అవుతుంది. పాలనలో గందరగోళం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కేవలం సంఖ్య తగ్గించడమే కాదు, సరిహద్దుల సమస్యలు కూడా సరిచేయబోతున్నారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం 3-4 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీనివల్ల అధికారుల రివ్యూలు కష్టమవుతున్నాయి. అందుకే ఒకే నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా, అలాగే ప్రజలకు రవాణా సౌకర్యం దగ్గరగా ఉండేలా మండలాలను, రెవెన్యూ డివిజన్లను మార్చబోతున్నారు. దీనికోసం ఇప్పటికే కలెక్టర్ల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అప్డేట్, మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఈ ప్రభుత్వం గొప్ప గౌరవం ఇవ్వబోతోంది. హన్మకొండ లేదా వరంగల్ పరిధిలోని పివి గారి సొంత ప్రాంతం వంగరను కలుపుతూ ఏర్పాటు చేయబోయే జిల్లాకు పివి నరసింహారావు జిల్లా అని పేరు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది నిజంగా పివి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. మొత్తానికి రేవంత్ సర్కార్ పాలనను గాడిలో పెట్టేందుకు, ఖర్చు తగ్గించేందుకు ఈ 17 జిల్లాల ఫార్ములాను అమలు చేసే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది. మరి ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇప్పుడున్న 33 జిల్లాలే బాగున్నాయా, లేక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలు చేస్తే బెటరా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.